ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మరి మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం కదా. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా దీవించబడుతున్నాం. ఎంతగానో మరి దేవుని మాటల ద్వారా మన జీవితాలను మార్చుకుంటున్నాం. ఆయన మన జీవితాలను మార్చివేస్తూ ఉన్నారు కదండి. పాపపు జీవితం, చెడ్డ జీవితం, ఎందుకు పనికిరాని జీవితం కేవలం దేవుని మాటల ద్వారా మార్చబడుతుంది. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా అందరం మరి లేవగానే ఉదయకాల సమయంలో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన బలమైన మాటలు పట్టుకొని ముందుకు సాగుదామా? ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ఉదయకాల సమయంలో దేవుడు మనము ఎలా బ్రతకాలో నేర్పిస్తూ ఉన్నారు. మనమంట కీడును విడిచి మేలు చేసినప్పుడు, మేలును వెతికినప్పుడు మనకు దేవుడి తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమేన్. దేవుడు అలాంటి వారికి తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. అందుకని మనం బ్రతుకున్నట్లు, మనం జీవించినట్లు, మన జీవితాలు గొప్పగా ఉండాలి అంటే, మనం గొప్పవారిం అవ్వాలంటే, మన జీవితాలు మరి చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే మనం కీడును విడిచి మేలును వెతికే వారిగా ఉండాలి. ఈ రోజున చాలా కుటుంబాలు శాపాన్ని చూస్తూ ఉన్నాయి. చాలా కుటుంబాలు మరి ఎన్నో సంవత్సరాల కొలది అదే బ్రతుకు, అదే జీవితం, మార్పు లేదు. ఎందుకో తెలుసా అండి? జీవితాలు మారట్లేదు కనుక, జీవితాల్లో మార్పు లేదు కనుక దేవుని తోడు ఎన్నటికీ ఉండదండి. మనం ఒక పనిని పూనుకున్నామంటే, మనం ఒక విషయాన్ని బట్టి ముందుకు సాగుతున్నామంటే ఆ పనిలో మనము సక్సెస్ అవ్వాలి అంటే విజయాన్ని పొందుకోవాలంటే దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి కదా. దేవుని సహాయం లేకుండా మనము విజయాన్ని చూడలేం. ఆ విజయం మనతో ఉండాలంటే, ఆయన తోడు మరి మనతో ఉండాలి అంటే ఈ రోజున కీడు అనేది విడిచిపెట్టాలి, మేలుని వెతకాలి. ఈ రోజున ఎంతోమంది కీడు చేస్తున్నారు? మీ మాటల ద్వారా, మీ పనుల ద్వారా, ఉంటున్న విధానాల ద్వారా. నా జీవితము నేను ఉంటే ఇంక ఇదంతా ఇది చాలు, ఇంకా ఏదో వద్దు అని స్వతహా ఎవరి గురించి వారు ఆలోచించుకోవడం, లగ్జరియస్ లైఫ్ కదా. ఎదుటివారు పాడైపోని, ఎదుటివారికి ఏదైనా కానీ, ఏ హాని అయినా జరగని కదండి. ఎదుటి వారిని చూసి సంతోషపడేవారు, వారు పాడైపోతున్నప్పుడు సంతోషపడేవారు ఎంతో మంది ఉన్నారు. ఇదిగో అలాంటి వారిని చూసి నువ్వు సంతోషపడితే అదే కీడు నీకు చుట్టుకుంటుంది. జాగ్రత్త. అందుకనే వారిని చూసి కనీసం నవ్వను కూడా నవ్వద్దు. ఈ రోజున కీడును మానేయమని దేవుడు అంటున్నారు. కీడును విడిచిపెట్టు, మేళ్ళను వెతకండి, మేలు చేయడం ప్రారంభించండి. ఆ వ్యక్తి నీకు మేలు చేయకపోయినా పర్లేదు. అంటే చూడండి, ఆ వ్యక్తికి నీ కీడు చేయనక్కర్లేదు. కీడును విడిచిపెట్టండి. ఆ వ్యక్తి వైపు నువ్వు చాలా సార్లు అంటే నిన్ను ఎన్నో మాటలు అనొచ్చు, లేకపోతే నిన్ను ఎన్నో విషయాల్లో బాధ పెట్టచ్చు, ఎన్నో విషయాలలో
నిన్ను ఇబ్బంది పరచచ్చు, కానీ నీవు మేలు చేయనక్కర్లేదు. కానీ అట్లీస్ట్ అతనికి కీడు చేయకుండా నీ జీవితంలో ముందుకు సాగు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ఆమేన్. కీడు చేయడము ఆపేయండి, విడిచిపెట్టండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కీడుని విడిచిపెట్టి నీవు కనుక మేలును చేస్తే, మేలు వైపు వెతుకుతే కదా ఉన్నత స్థితిలోనికి వెళ్తావు. ప్రియ సహోదర సహోదరి, కీడుని ఆలోచించడం, కీడు అంటే నీ తలంపులో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ, ఏ విషయంలోనే ఇతరుల గురించి తప్పుగా నీవు ఆలోచించినా, ఏ పని చేసినా దాని ద్వారా నీ జీవితం ఫలింపులోనికి రాదు. నీ ఉన్నత స్థితిలో ఉండాలంటే, నీ కుమారులు, నీ బిడ్డలు తరతరాలు దీవించబడాలి అంటే నీవు ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా మాత్రమే ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని కృప నీకు తోడుగా ఉండాలా, దేవుని సహాయం నీ కుటుంబంలో ఉండాలా. అలా అయితే నీకున్న చెడ్డవన్నిటిని విడిచిపెట్టి మేలు వైపు వెతుకు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, యోసేపు అన్నలు తనకి హాని చేయాలని చూశారు, కానీ ఆయనని ఎవరు చూశారంటే దేవుడు చూశారు. ఆమేన్. ఈ రోజున హాని చేయాలనుకున్నారు, కానీ యోసేపుని దేవుడు ఎలా హెచ్చించారో చూడండి. అవునా కాదా? ఆయనకు హాని చూశారు, కానీ ఆ హాని యోసేపుకు చుట్టుకోలేదు కదా. యోసేపు వారికంటే గొప్పగా ఉన్నారు. ఆమేన్. ప్రధానమంత్రిగా అయ్యాడు. అవునా? అందుకనే చూడండి, ఒకరికి కీడు చేయడం మానేసి, ఒకరికి హాని చేయడం మానేసి మేలు చేసే వారిగా ఉండాలి. ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తిగా ఉంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఉంటున్న పనిలో, నువ్వు చేస్తున్న వృత్తిలో, లేకపోతే నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, సమాజంలో తిరుగుతున్నప్పుడు, ఎక్కడున్నా ఎవరికైనా, నీ ఇంటి వారికైనా, బయట వారికైనా, నీ తోబొట్టుకులకైనా, ఎవరికైనా నువ్వు కీడు చేసే వ్యక్తిగా ఉండద్దు, కానీ మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నీ ఎదుటిగా ఉన్న వ్యక్తి కీడు చేసినప్పటికీ నీవు మాత్రం ఆ వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించద్దు. ఆమేన్. అంటే వారి గురించి నువ్వు కీడును చేయడం మానేసి, దేవుని సన్నిధిలో వారు మారాలని ప్రార్థన చేయండి. నీవు దైవికమైన కుమారుడిగా, దైవికమైన కుమార్తెగా, విశ్వాసంలో నడిపించబడుతున్న కుమార్తెగా నువ్వు ఉంటే ప్రార్థన చేయవారు మారాలని. ఆమేన్. నీ ప్రార్థన ఏమి చేస్తుందంటే, వారికున్న చెడుతనంలో నుంచి మంచి వారిగా దేవుడు నడిపిస్తారు. ఆమె. ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని నా మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఇదిగోండి, మా జీవితంలో మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. మీ తోడు, మీ సహాయం ప్రభా, మీ కృప మాకు కావాలి అంటే మేము బ్రతుకున్నట్లుగా అయ్యా, మా జీవితంలో అయ్యా కీడును విడిచి ప్రభా మేలును వెతికే వారిగా ఉండాలని మాట్లాడుతున్నాం. ఎంత చక్కని మాటలు అయ్యా. ప్రభా, మా జీవితంలో ఒకరికి కీడు చేసే వారిగా మేము ఉండకూడదయ్యా, మేలు చేసే వారిగా ఉండాలి అయ్యా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్నారో వారి జీవితంలో మార్పును తీసుకురమ్మని వేడుకున్నాం. వారి హృదయాలు కట్టబడును గాక, వారి జీవితంలో ఆయా కార్యము జరుగును గాక అని ప్రార్థన చేసినాం. కీడును విడిచిపెట్టి మేలు వైపు ఆయా ప్రభా వెతికే వారిగా ఉందురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఒకరికి కీడు చేయాలని చూస్తే ఆ కీడు ప్రభా ఇదిగోండి మా జీవితాలకే చుట్టుకుంటుంది అయా. ఇదిగోండి ఇతరులను అయా నీ ప్రేమను బట్టి ప్రభా ప్రేమించే వారిగా మేము ముందుము గాక, ప్రభా ఇతరుల గురించి ప్రార్థించే వారిగా మేము ముందుము గాక. సహాయం చేయండి అయ్యా. మా ఆలోచన విధానాన్ని మీరు మార్చండి అయా, మేము ఉంటున్న విధానాన్ని మార్చండి. ఒకవేళ ఇంతవరకు ప్రభా ఇదిగోండి తెలిసి తెలియక ప్రభా ఇదిగోండి మేము ఏ తప్పులు చేసినా మమ్మల్ని క్షమించమని వేడుకున్నాం. ప్రాముఖ్యం మా ప్రియులు ఎంతమంది ఉదయకాల సమయంలో మీ మాటలు వింటూ వారి జీవితాలు మార్చుకోవాలనుకుంటున్నారో వారి జీవితాలను మీరే మార్చమని వేడుకున్నాం. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. అలాగే మేము ప్రార్థన చేసిన ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య స్థితిలో ఉన్నారో, లేమి స్థితిలో ఉన్నారో ప్రభా ఇదిగోండి, ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారికి మీ తోడు, మీ క్షేమం, మీ కాపుదల ఉండుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ మీరే సహాయకుడిగా ఉండండి, నడిపించండి, అద్భుతం జరిగించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.